ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత యథాతథం 4వ అధ్యాయం 6వ శ్లోకం. Stop that Prabhupada cassette. Doesn't clash. Ajopi san avyayatma. Ajopi san avyayatma. Bhutanam Ishwaropi san. Bhutanam Ishwaropi san. Prakritin swam adhisthaya. Prakritin swam adhisthaya. Sambhavam atmamayaya. Sambhavam atmamayaya. Ajopi san avyayatma. Bhutanam Ishwaropi san. Prakritin swam adhisthaya. Sambhavam atmamayaya. Pogide. Pogide. దీనిలో పడే అరిబోల్ దీనిలో పడే లోపల పడే అన్ని లోపల పడే. అనువాదం తాత్పర్యం కృష్ణ కృపా శ్రీమూర్తి అభయ చరణానంద భక్తి వేదం శ్రీల ప్రభుపాదికి. అనువాదం. ఈ దివ్య జ్ఞానం 4వ అధ్యాయం 6వ శ్లోకంలో భగవంతుడు అవి చేస్తుంది. అలాగే అనువాదం. జన్మ లేనివాడను నా దివ్య దేహము ఎన్నడూ నశించనిది. మాతాజీ మీరు ఎత్తిపడేయండి, తీసేయండి. పక్క పోతారు ఇట్లా అమ్మమ్మ తీస్తుంది. జన్మ లేనివాడను నా దివ్య. అందరూ కాన్సన్ట్రేట్ చేయండి, గమ్మునే పిల్ల చేష్ట చేయమాకైనా కూడా. పాయింట్లు. జన్మ లేనివాడను నా దివ్య దేహము ఎన్నడూ నశించనిదైనను సకల జీవులకు ప్రభువునైనను ఆది అయిన దివ్య రూపంతో నేను ప్రతి యుగంలో అవతరించుదును. అంటే ఇక్కడ చాలా పాయింట్స్ ఒకే శ్లోకంలో భగవంతుడు ఎన్నో పాయింట్లు అని చెప్పారు. ప్రభుపాద పెద్ద తాత్పర్యం రాశారు. ఒకసారి చదువుతా వినండి. ఇక్కడ జన్మ లేనివాడను, భగవంతుడికి మనలాగా పుట్టడం కాబట్టి చావడం అనేది ఉండదు. నా దివ్య దేహము, నా దేహము రక్త మాంసాలతో కానీ ఎముకలతో కానీ తయారైనటువంటిది కాదు. సకల జీవులకు ప్రభువునే. నేను చూడ్డానికి ఇట్టా కనిపిస్తున్నా కూడా మొత్తం నా ముందు, ఇప్పుడు, నా తర్వాత కూడా అంతా కూడా నేనే చేస్తున్నాను. భగవంతుడు చెబుతున్నాడు. ఆది అయిన దివ్య రూపము. ఎందుకు భగవంతుడి రూపం అంత అందంగా ఉంటుంది? దివ్య రూపం. ఎందుకంటే భగవంతుడి శరీరానికి మనలాంటి మార్పులు ఉండవు. ఆది శరీరం అంటే ఒరిజినల్. దేవుడు కృష్ణుడు ఒరిజినల్గా దేవుడు ఎలా ఉంటాడే అంటే కృష్ణుడు చూడండి. నేను ప్రతి యుగమునందును. కృష్ణుడు ద్వాపరయుగంలో వచ్చాడు కాబట్టి సత్యయుగంలో ఎవడు దేవుడు సార్? ద్వాపరయుగంలో కృష్ణుడు దేవుడు బయటకు వచ్చాడు. అంతకుముందు దేవుడు ఎవరు ఉండేవాడు, ఎవరిని పూజించేవాడు?
వాళ్ళు అనుకోవడం ద్వాపర యుగంలో కదా కృష్ణుడు కనిపించింది, కానీ ఆయన కనిపించినప్పుడు కానీ ఎప్పుడు ఉంటాడు ఆయన, నేను ప్రతి యుగమునందు అవతరించదు. ప్రభుపాదుల వారి జాగ్రత్తగా వినండి. పోయమ్మ 2 పేజీలు తాత్పర్యం, ఈ లోపల టైం కూడా అయిపోతుంది. కృష్ణ భగవానుడు తన జన్మ యొక్క ప్రత్యేకతలను గురించి పలుకుతున్నాడు. ఒక సాధారణ మానవుడి వలె కనిపించిన తన పూర్వపు జన్మల విషయాన్ని అంతా కూడా ఆయనకి గుర్తు ఉన్నది. అర్జునుడికి గుర్తు లేదు. మనందరికి కూడా మన పూర్వజన్మలు గుర్తుండవు. భగవంతుడికి తన పూర్వజన్మలు అన్నీ కాకుండా అందరి పూర్వజన్మలు కూడా మనం ఏమీ నమ్మలేము, ఎందుకంటే ఎవరికి అంత జ్ఞాపక శక్తి లేదు. అంటే కానీ మనం భగవంతుని మనతో పోల్చుకొని మనం చేయలేం కాబట్టి దేవుడు చేయలేడు, మనకు గుర్తుండదు కాబట్టి దేవుడు కూడా ఎట్లా గుర్తుపెట్టుకుంటాడు. అది దాన్ని ఏమంటారు, సూపర్ ఇంపోజిషన్. అంటే నాకు హార్మోనియం నేర్చుకోవడం నాకు చేత కాదు, కానీ ఎంతోమందికి చేత వచ్చును, వాళ్ళు బ్రహ్మాండంగా వాయిస్తున్నారు కదా. మనకి మ్యూజిక్ మైండ్ లేదు. రకరకాల మైండ్స్ ఉంటాయి. కుకింగ్ మైండ్, మ్యూజిక్ మైండ్, మ్యాథమెటిక్స్ మైండ్, ఆర్టిస్టిక్ మైండ్. ఆయన ఈయన ఉన్నాడు, ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు, ఆయన పేరు విజయకృష్ణ, రామ్ భక్తుడు. ఆయన మాతో కృష్ణ భక్తిని ప్రారంభించి ఆయనకు మెల్లిగా వాల్మీకి రామాయణం అన్ని శ్లోకాలు గుర్తుకొచ్చేసాయి. అంటే పూర్వజన్మలో అంతా చదివి ఉంటాడు. పూర్వజన్మలో అంతా మీరంతా ఇప్పుడు భగవద్గీత చదువుతున్నారు, వచ్చే జన్మలో టక్కని మీకు గుర్తు వచ్చేస్తాయి. ఏంటంటే ఈ జన్మలో ప్రాక్టీస్ చేస్తున్నాం, కొంత అలవాటు అయింది. వచ్చే జన్మలో మళ్ళీ చదవగానే, ముఖ్యంగా చిన్నప్పటి నుంచి చదవగానే इसलिए आपको बोला है अभी से भगवदगीता को कंठस्थ करो. बूढ़ा और जैसा बस हमारे द्वारा क्या होगा ऐसा मत सोचो, ठीक है ना. तो जब गुरु जी कुछ बोलते हैं उसके साथ गुरु जी शक्ति भी देते हैं, एम्पावरमेंट. महाराज बोल दिया तो ये तो हो ही जाएगा, ठीक है ना. तो ఇక్కడ మనకి దాని అంటే సూపర్ ఇంపోజిషన్. మనం గాల్లో ఎగరలేం కాబట్టి ఎవడు గాల్లో ఎగరలేడు, స్టూపిడ్. పక్షులు ఎగురుతున్నాయి కదా. మనం నీళ్ళలో ఉండలేం కాబట్టి ఎవడు నీళ్ళలో బతకలేడు, స్టూపిడ్ ఐడియా. బతుకంతా నీళ్ళలో ఉండే చేపలు ఉన్నాయి, మనం ఉండలేము నీళ్ళలో. అంటే మన తలకాయ పనిచేస్తున్నట్టుగా ప్రపంచం అంతా అవుతుంది కాదు అనడం తప్పది. మనకి మన పరిమితులు ఉన్నాయి, వాటి మనం తెలుసుకోవాలి. మనం చేయలేకపోతే ఇంకోటి చేయొచ్చు, అద్భుతమైన పనులు. కాబట్టి ఇక్కడ మనకి గుర్తుండవు కాబట్టి పూర్వజన్మలో మనకి గత జన్మే గుర్తులేదు. మీరు కృష్ణ భక్తులు అయ్యారంటే ఈ జన్మలో, అరే శ్యామలమ్మ ఏం చేస్తుంది, శ్యామలమ్మని పక్క రమ్మనండి, కబుర్లు చెప్పమాకండి, సీరియస్గా నో టాక్స్. తో మనకి ఒక జన్మ గుర్తులేదు. మన ఎవరైనా ఈ జన్మలో కృష్ణ భక్తులు అయ్యారంటే, అవుతున్నారంటే, మీకు పూర్తిగా కృష్ణుని తప్ప ఇంకేదీ లేదు, కృష్ణుడి నుంచే సర్వస్వం ఆ నమ్మకం కలిగిందంటే మీరు సామాన్య వ్యక్తి కాదు. ఏమైనా కావచ్చు, మీకు శ్లోకాలు రాకపోవచ్చు, ప్రవచనాలు ఇవ్వకపోవచ్చు, మీరు భజన చేయలేకపోవచ్చు, కానీ నమ్మకం చాలు. కృష్ణుడు అంతే కదా. అన్నీ మాట్లాడి మనం అదేదో స్టోరీ ఉంది, చాలా స్టోరీలు. ఒకసారి
అంటే నమ్మకం అనేటువంటిది అంటే ఏంటి అని చెప్పడానికి. ఒక ఆయన ఇట్లా నాలాగే ఓ అని ప్రవచనాలు ఇస్తున్నాడు, కానీ ఆయనకి నిజంగా దేవుణ్ణి పొందాలా, దేవుణ్ణి పొందితే ఇంకేం పొందాల్సిన అవసరం ఉండదు, ఏమీ తెలియదు. ఏదో చిన్నప్పటి నుంచి భాగవతం చదివాడు, ఆయన బతుకు తెరువుకి. ఆయన వేరే విధంగా పొలం పనులు చేసి బతకగలిగేవాడు కాదు, కంప్యూటర్లు నడిపి బతకగలిగాడు. ఆయనకి చదువు బ్రాహ్మడు, ఏదో చిన్నప్పుడు ఇవన్నీ నేర్పించారు. అంటే ఆయన 10 మంది మధ్యలో ఇవి చేసి ఏదో అంత డబ్బులు సంపాదించుకొని బతుకుతున్నాడు. అంటే ఆయన భాగవతం మీద ఆయనకి నమ్మకం లేదు, కానీ మాట్లాడవచ్చు, మాట్లాడతాడు కృష్ణుడి గురించి బ్రహ్మాండంగా. తేడా ఏంది? ఎవడు మాట్లాడుతున్నాడు నమ్మకంతో, ఎవడు నమ్మకం లేకుండా మాట్లాడుతున్నాడు ఎట తెలుస్తుంది? ఎవడు నమ్మకంతో మాట్లాడుతున్నాడు, ఎవడు నమ్మకం లేకుండా మాట్లాడుతున్నాడు ఈ ప్రపంచంలో అనేది ప్రభుపాద అన్నాడు. ప్రొఫెషనల్ రిసైటర్స్, డివోటీ రిసైట్స్. భక్తులు మాట్లాడుతూ ఉంటారు, మనకంటే గొప్పగా పండితులు కూడా మాట్లాడుతుంటారు. చూసాడు కదా, ఓ అని మాట్లాడుతుంటారు. మనకి వెళ్ళాం మొన్న వేణుగోపాల స్వామి ప్రతిష్టకి, అదరగొడుతున్నాడు అది ఇది. కానీ టీ కాఫీలు తాగే రకం కావచ్చు, ఉల్లిపాయలు తినే రకం కావచ్చు, ఆయన పెళ్ళాం బిడ్డలతో అతుక్కుపోయి బతకచ్చు, ఆసక్తి. భక్తుడికి అది ఉండదు కదా. భక్తుడు అంటే వేరే లక్షణాలు ఉంటాయి, ఒకటి మాట్లాడడమే కాదు, చెక్ లిస్ట్. భక్తుల్ని ఎలా గుర్తుపట్టాలా. సో మిమ్మల్ని అడిగిన ప్రశ్న, ఈనాళ్ళ నుంచి క్లాసులు వింటున్నారు, నమ్మకం ఉండి మాట్లాడుతున్న భక్తుడు, నమ్మకం లేకుండా దేవుడి గురించి కానీ, భగవద్గీత గురించి కానీ, భాగవతం గురించి కానీ మాట్లాడుతున్నటువంటి భక్తులు ఎలా తేడా తెలుస్తుంది? ఇంకా ఇంకా అంత కలుపుతూ ఉంటాడా మాట్లాడడం కృష్ణుడి మీద రకరకాలు ఆచరణ. ఇంకా నమ్మకం ఉండి మాట్లాడేవాడు, నమ్మకం లేకుండా మాట్లాడేవాడిని ఎలా గుర్తుపట్టాలా? వాడికి వీడికి కొందరు అంటే ప్రభుపాదుల వారి జీవితం నుంచి 1-2 ఉదాహరణలు చెబితే మీకు దీనికి జవాబు తెలుస్తుంది. ప్రభుపాద సన్యాసం తీసుకుంటున్నాడు, కేశవ్ గౌడియా మఠ్, మథుర. ఆయన ప్రభుపాద పూర్ణ ప్రజ్ఞ కేశవ మహారాజ్. ప్రభుపాద దీక్ష తీసుకున్నాడు, హరినామ దీక్ష, భక్తి సిద్ధాంత మహారాజ్ దగ్గర. బ్రాహ్మణ దీక్ష తీసుకున్నాడు భక్తి సిద్ధాంత మహారాజ్ దగ్గర. కానీ ఆయన సన్యాసం తీసుకునేప్పటికీ భక్తి సిద్ధాంత మహారాజు గారు వెళ్ళిపోయినారు. ఆయన అటు సన్యాసం ప్రభుపాద, కేశవ ప్రజ్ఞ గోస్వామి ప్రభుపాదుల వారి గురుభాయి, ఇద్దరు కూడా శిష్యులే. తనకంటే సీనియర్ శిష్యుడు. ప్రభుపాదకి ఆయన అంటే గౌరవం, అంటే ఆయన దగ్గర నుంచి సన్యాసం పుచ్చుకున్నాడు ప్రభుపాద. ఫోటోలు ఉన్నాయి మన ప్రభుపాద లీలామృతంలో. సో మామూలుగా సన్యాసం తీసుకునేప్పుడు హోమం చేస్తారు, అది మంత్రాలు అవి ఇవి అంటారు. సో ప్రభుపాద కూర్చున్నాడు, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ప్రభుపాద ఆయన ఏమంటున్నాడు, మోర్ కీర్తన్, జోర్ కీర్తన్, జోరుగా కీర్తన చేయండి, ఇంకా కీర్తన చేయండి అంటే ప్రభుపాదకి అర్థమైంది. ఇవన్నీ రిచువల్స్, ఇవన్నీ చేస్తారు. కానీ అసలైనటువంటిది, మనల్ని తరింపజేసేటువంటిది, మనం ఇందాక పాడిన పాటలో కూడా నామ వెనకుచి నాయకారు చౌడభువన మాజే. ఈ 14 లోకాల్లో మనల్ని బంధాల నుంచి బయటపెట్టేది, సాగు పుట్టుక నుంచి బయటపెట్టేది, మనల్ని మాయలో పడకుండా కాపాడేటువంటిది భగవన్నామం. ఫినిష్. ఏమన్నా చేసుకోండి మిగతా అని, కానీ ఆ భగవన్నామమే. మిగతా పనులు రోజంతా చేయలేం మనం.
రాత్రి 12 గంటలకి మీకు మాయకు చెందిన ఆలోచనలు వస్తూ ఉంటాయి. అప్పుడు మీరు మందిరం ఓపెన్ చేసి పూజలు ప్రారంభిస్తారండి. ఆ టైం పూజలు చేయడానికి కాదు, జపం చేసుకోవచ్చు. ఎప్పుడు మాయ దాడి చేస్తున్నా కూడా వెంటనే ఎక్కడైనా మీరు బస్సులో ఉంటారు, అప్పుడేం చేస్తారు? ఇప్పుడంటే కిచెన్లో ఉండి సేవల్లో ఉంటారు, మాయను తప్పించుకుంటారు. ఏదో సేవల్లో ఉంటారు, భజనలో ఉంటారు, ఆరతుల్లో ఉంటారు. మాయ కానీ ఆరతి సమయం కాదు, వంట సమయం కాదు. మనకి మాయకి చెందిన ఆలోచనలు మన తలకాయలో మాయకి చెందిన ఆలోచనలు అంటే కుటుంబం గురించి ఆలోచనలు రావడం, డబ్బు గురించి ఆలోచనలు రావడం, లేదా మనకే కోరికలు ఉండడం, ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనల్ని కృష్ణుని మర్చిపోయేట్టు చేస్తాయి. అది మనం తొందరగా మళ్ళీ దీని నుంచి బయటికి రావాలంటే అర్ధరాత్రి 12 అయినా కూడా కూర్చుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామ. ఇంకా మందిరం తెరవలేదు, ఇప్పుడు ఆరతి జరగాలి కదా, 8 అయింది, 8కి తెరవాలా. ఏం చేస్తున్నా ఇప్పుడు తిడతాడు, నేను అరుగు కూర్చో కేకలు వేసాడంటే పారిపోవాలి ఇక్కడి నుంచి. సిద్ధాంత్ ఇందాక ఏమంటున్నాడు? అంత సంపూర్ణమతో అన్నాడు. సంపూర్ణమా? అందరి ముందు నేను అవమానాన్ని పాలైపోయాను. అరే పట్టించుకోకూడదు. మాట్లాడేవాడికి బుద్ధి లేకపోతే వినేవాడికి బుద్ధి ఉండాలి, అంతే కదా? అలా కదా, లేకపోతే గొడవ అవుతుంది. నేను మాట్లాడడం నాకు చేత కాకపోతే ఇక వెంటనే చేత కాకపోతే నువ్వు 4 అని నేను ఇంకో 10 అని ఇద్దరు కత్తులు కటార్లు తీసుకుని పోలీస్ స్టేషన్ దగ్గరికి పోవాలి. అట్లా అవుతుంది. కాబట్టి వదిలేను. ఎవరైనా డివోటీ లాగా మాట్లాడకపోతే లీవ్ ఇట్ దేర్, అది వదిలేడు. నీ తలకాయని పాటు చేసుకోమాక, ఎందుకన్నాడు నల్లబడమాక, జస్ట్ లీవ్ ఇట్, టేక్ ఇట్ ఈజీ. నేను చెబుతా అంటే ఇప్పుడు కొద్దిగా తగ్గి వచ్చినట్టు, కితనే బార్ బోలా టేక్ ఇట్ ఈజీ, చేలోకి నికల్ గయే because you did not take it easy. If you had taken it easy, they could have stayed. Take it easy. Don't incinerate people. జనాలు వెనకాల పడిపోయి పారిపోయాడు చేయమాక, జస్ట్ లీవ్ ఇట్, కొద్దిగా టేక్ ఇట్ ఈజీ. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకుంటుంది మన మేధస్సుకి అందదు కాబట్టి అటువంటిది ఏమీ లేదు, ఎవరూ చేయలేరు, అది వీలు కాదు అనడానికి లేదు. మన మేధస్సు ఏంది? మన కర్మలను బట్టి ఎంత భగవంతుడు మనకు బుద్ధి ఇచ్చాడో అంతవరకే. కానీ ఎవరు ఎంత తపస్సు చేసి ఎంత భక్తి చేసి అరివారు క్లాస్ అంటున్నారో ఆడుకుంటున్నారు, నాన్ సెన్స్. డైవర్ట్ చేయండి. పిల్లకాయలు డిస్టర్బ్ చేస్తుంటే ఇంకోటి ఏదో చూపించి అది చేసుకుని అది తీసుకుని చెప్పి పంపించాడు, పోతూ ఉంటారు. సెండ్ హర్ ఆన్ సమ్ వర్క్, పోయి చీపురు తీసుకురామని చెప్పండి, పోతూ ఉంటుంది అక్కడి నుంచి. ఇక్కడ సామాన్యుడు కొద్ది గంటల క్రితం చేసిన కూడా గుర్తుపెట్టుకోలేడు. आपका जो आपका मृदंगम बजाने वाला फ्रेंड का नाम क्या है? आपके साथ मृदंगम बजाते उनका नाम क्या है? आपके साथ जो मृदंग बजा रहे जो लड़की बीटेक, क्या नाम है? घंटे घंटे बैठे रहते हैं, कोई कुत्ता है बिल्ली है, नाम ना जानने के लिए किसी के साथ बैठते रहते हैं. हमें पेरे ने తెలివితేటలు. किसी व्यक्ति को आप एक मनुष्य नाम से, आप जैसे मंदिर में आप 8 साल से 10 साल से रह रहे हैं, मुझे शिवाचल का नाम पता नहीं, तो हंसने की बात है.
डेली देख रहे हैं तो जैसे वो आ रहे हैं डेली, वो बलराम रेड्डी है, वो पीछे से कोई आ रहा है, वो आदमी डेली बैठता है थोड़ा। अब बिल्ली का नाम नहीं होता है, नहीं तो छिपकली का नाम नहीं होता है, मकड़ी का नाम नहीं होता है, लोगों का नाम होता है। जब लोग आते जाते रहते, जैसे इनका नाम है, क्या है, डेली आ रहे हैं, आपको दिखता नहीं है ये आदमी इंसान है, बस हम ही भगत बैठा है, बाकी सब लोग बेवकूफ़ लोग हैं। मैंने क्या उनको रिकग्निशन दे ये पेरे ने कृष्णमूर्ति, जो लड़के आते हैं इनके साथ मृदंग बजाने के लिए, उनका नाम क्या है? अरे डेली आती है, बैठती है, मृदंग बजाती है। आपके सामने नाम क्या है भी पूछा था, और तो आप सुन रहे थे, कोई इंटरेस्ट नहीं है, बस अपना ही नाम का बोलबाला हो, तो प्रीति प्रीति दुनिया से प्रीति प्रीति बोलते रहे। तो कठिन नाम है, कठिन नाम है। हमारा दिमाग घटिया बोलो, कठिन क्या नाम होता है? नाम में कोई कठिनाई नहीं होता है। कल बताओ मुझे, पता करके मुझे व्हाट्सएप में लिखो, उनका नंबर है क्या, फ़ोन नंबर, या बाहर जाके पता करो। हाल क्लास के बाद తెలియాలి, రోజు కలిసి మృదంగం కొడుతున్నారు, ఆమె పేరు తెలియకపోతే తెలుసుకోవాలి. ఫ్రెండ్స్ అయినప్పుడు నాకు ఒక్కడి పేరుతో తెలుసు, ఏ పేరు గుర్తు పెట్టుకోవడానికి. ఇద్దరు ఒకేసారి పేర్లు చెప్పారు, సహతి మనస్సుని, ఈమె మనస్సున ఆమె సహత. అప్పుడు లావుమొహం పేరు మనస్సుని, సన్నమొహం పేరు సహతి. నిన్నటి రోజు ఈ సమయంలో ఏమి చేశానో మనం జ్ఞాపక శక్తినంతా తిరిగి తోడవలసి వస్తుంది, అంటే ఎంతో ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అయినప్పటికీ అప్పుడప్పుడు కొంతమంది నేను ఎంతో గొప్పవాడినని, మనలాంటి వాడు, శుద్రమైనటువంటి మనలాంటి వాళ్ళు దేవుడితో పోల్చుకోవడం, మన పేరు ముందు భగవాన్ అని పెట్టుకోవడం, లేదా మనం చాలా గొప్పవాళ్ళు అనుకోవడం. అంటే కృష్ణుడి ముందు మనం ఎందుకు పనికిరాని వాళ్ళం. भगवान कृष्ण के सामने कुछ नहीं है, कुछ भी नहीं है, ये हमारा स्थिति है. लेकिन మనం అహంకారం వలన, घमंड की वजह से, अहंकार की वजह से हम लोग खुद को कुछ 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 मानते हैं. కాబట్టి ఎవరైనా కూడా తెలియకుండా ఇష్టం వచ్చినట్టు దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటే మోసపోరాదు. ఎవరైనా దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటే మీకు బుద్ధి పనిచేస్తూ ఉంటే, ఏదో ఊళ్ళో పోతుంటే ఏదో మందిరంలో ప్రవచనం జరుగుతుంది, ఆయన ఏదో చదువుతున్నాడు, మీరు నేర్చుకుని ఉంటే ఎన్నో ప్రశ్నలు అడగలుగుతారు. ఏదో మీరు అర్థం లేకుండా ఆయనకేం తెలియదు, ఆయనకేం రాదు అట్లా అందలుచుకున్నారు. ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు విని అడగచ్చు, మీరు ఎందుకు కృష్ణుడు కాకుండా ఇంకేదో దేవుడు అంటున్నాడు, అంతా దేవుడే అంటున్నాడు, అందరూ దేవుళ్ళే అంటున్నాడు, మీరు ఇది ఎక్కడ చెప్పింది, ఇట్లా ఎందుకు చెబుతున్నారు, మీరు చెప్పిన దానికి ప్రమాణం ఏంటి, మన ఆచార్యులు వాళ్ళేం చెప్పారు, మీరేం చెబుతున్నారు. వాడి తలకాయ తినాలి కూర్చుని అన్ని ప్రశ్నలు అడుగుతుంటే వాడికి అర్థమవుతుంది, ఓహో ఈయనకి విషయాలు తెలిసినట్టున్నాయి, ఇంత తొందరగా ఈయన ఏది పడితే అది నమ్మే రకం కాదు కదా. ప్రతిదీ దాని అంటారు సైంటిఫిక్గా. ఎవరైతే ప్రభుపాదులు వారి శిష్యులు అయి ఉంటారో అటువంటి వాళ్ళు సెంటిమెంటల్గా వాళ్ళు మొండితనంతో మాట్లాడడం కానీ,
భావుకతతో మాట్లాడడం కానీ చేయకుండా ప్రతిదీ వాళ్ళు శాస్త్రీయంగా శాస్త్రాల ఆధారంగా. కాబట్టి ఎప్పుడైనా మనం మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడుతున్నా వింటున్నప్పుడు ఇతను శాస్త్రాల ఆధారంగా మాట్లాడుతున్నాడా, తన కల్పనల నుంచి మాట్లాడుతున్నాడా? కల్పన నుంచి మాట్లాడుతుంటే ఎవరు ఏదైనా కూడా కల్పించుకోవచ్చు. కానీ భగవంతుడి విషయం కల్పనలకి సంబంధించిన విషయం కాదు, భగవంతుడి విషయం ఖచ్చితమైన విషయం. భగవంతుడి విషయం కల్పనలకు సంబంధించిన విషయం కాదు, భగవంతుడి విషయం ఖచ్చితమైన విషయం. అంటే ఇక్కడ వాళ్ళు ఆయన్ని దేవుడు అంటున్నారు, వీళ్ళు దీన్ని దేవుడు అంటున్నారు. ఇదంతా కాదు. భగవద్గీత ఎవరిని దేవుడు అంటుంది, ఫినిష్. ఇక్కడేమి వాళ్ళు వీళ్ళు కాదు. వాళ్ళు వీళ్ళు కృష్ణుడు కాకుండా అది ఇది దేవుడు అంటున్నారు. వాళ్ళు అంటున్నారు రిజెక్టెడ్. భగవద్గీతలో కృష్ణుడు దేవుడు అని ఉన్నది, వాళ్ళు ఏం చెప్పుకున్నా కూడా దట్ ఈజ్ రిజెక్టెడ్. ఎందుకంటే దానికి వెనకాల బ్యాకప్, దానికి ప్రమాణం లేదు శాస్త్రాలు. ఈ రకంగా కృష్ణుడు ప్రభుపాద ఎందుకు ఇంత పెద్ద పెద్ద తాత్పర్యాలు రాస్తున్నారు ఏంటంటే, మనం సమాజంలోకి పోయినప్పుడు మనం అందరికీ జవాబు ఇవ్వగలగడం, సమాజంలోకి పోయినప్పుడు మనం ఎదురు ప్రశ్నలు అడిగి వాళ్ళని ఆలోచింపజేయడం అంత. కాబట్టి ఇదంతా కూడా ఒక సబ్జెక్టు, టెక్స్ట్ బుక్. దీన్ని అందుకే రోజు క్లాసులు ఎందుకున్నాయి. ఇది 1 గంట విని అయ్యే పని కాదు, ఇది ఒకరోజు విని అయ్యే పని కాదు. బతుకంతా కూడా లెర్నర్. భక్తులు అంటే జీవితం అంతా కూడా వాళ్ళు నేర్చుకునేటువంటి మూడ్లో ఉంటారు. నాకు అంతా తెలుసు, నేను అంతా చదివేసినాను అని భక్తులు ఎప్పుడు కూడా అంటే ఎప్పటికప్పుడు దేవుడి గురించి వినాలనేటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉన్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే.